కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, అలానే విశాలాంధ్ర ప్రచురణాలయం జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు గారికి స్వాగతం. ఈరోజు తమిళుడైనటువంటి తెలుగు రచయిత శారద గారి శత జయంతి సందర్భంగా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ శత జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతోంది. మిత్రులారా, తమిళనాడులో పుట్టి 12 సంవత్సరాలు అక్కడే పెరిగి 12 సంవత్సరాల వయసులో తెనాలి వచ్చి తెనాల్లో హోటల్ కార్మికుడిగా అష్టకష్టాలు పడి తెలుగు నేర్చుకొని తెలుగు సాహిత్యం చదివి ఆ కాలంలో అంటే 1940 దశకం 50 దశకంలో జరిగినటువంటి కార్మిక ఉద్యమాలు, తెనాల్లో జరిగినటువంటి కార్మిక ఉద్యమాలు, ప్రెస్ వర్కర్స్ యూనియన్ అనండి, హోటల్ వర్కర్స్ యూనియన్ అనండి, అలానే పాయకాన కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్ స్థాపనకు సంబంధించినటువంటి సందర్భాల్లో జరిగిన పోరాటాలు, వాటిలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని కమ్యూనిస్టుగా ఆకర్షితుడై నిరంతరం 12 గంటలు హోటల్లో పనిచేస్తూ కూడా సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతూ, ఓ పక్క దోశలు వేస్తూ ఇంకో పక్క పుస్తకాలు చదువుతూ, అలాగా ఆయన తెలుగు సాహిత్యాన్ని వంట పట్టించుకొని 1946లో తెనాలి తాలూకా పెదపూడిలో జరిగినటువంటి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సాహిత్య పాఠశాలలో 1 నెల రోజుల పాటు విద్యార్థిగా పాల్గొని మహామహుల సాహిత్యవేత్తల, కళాకారుల ఉపాధ్యాయులుగా వచ్చినటువంటి ఆ పాఠశాలలో వారు చెప్పినటువంటి ప్రసంగాల్ని వంట పట్టించుకొని రచయితగా, కథా రచయితగా, నవల రచయితగా తన జీవితాన్ని కొనసాగిస్తూ మూర్ఛల వ్యాధితో 32వ సంవత్సరం 33వ సంవత్సరంలో ఆయన హఠాత్తుగా మరణించాడు. మొత్తం 10 సంవత్సరాల రచనా జీవితంలో శారద అనే పేరుతో 7 సంవత్సరాలు ఆయన శారద అనే కలం పేరుతో రచన చేశాడు. ఆ రకంగా తెలుగు సాహిత్యంలో శారద అనేటువంటి పేరుతో ఆయన సుప్రసిద్ధులయ్యారు. ఆయన పూర్తి పేరు సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్. గత నెల ఆయన శత జయంతి సందర్భంగా పుదుక్కోటలో, అంటే ఆయన జన్మస్థానం పుదుక్కోటలో తమిళనాడులో మన తెలుగులో వచ్చినటువంటి ఆయన జీవిత చరిత్రని తమిళనాడుకి అనువాదం చేయించి తమిళనాడు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మన పెనుగొండ లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం ప్రధాన కార్యదర్శి ఒల్లూరి శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో అక్కడ శత జయంతి ఉత్సవాలు జరిపి ఆ పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరణ చేశారు. ఆ నేపథ్యంలో మనం ఇక్కడ ఈ బుక్ సొసైటీ వారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించి శారద శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రధాన వక్త అయినటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, శారద నవలల్ని మొట్టమొదటిసారిగా చాలామంది తెనాల్లో ఉన్నటువంటి శారదాంబాలు విడివిడిగా నవలలుగా వేశారు. అంతకుముందు ఆయన సాహిత్యం వచ్చిన కొత్తలో దేశీ ప్రచురణలు వాళ్ళు వేశారు. కానీ వాటన్నిటినీ కలిపి ఒకే సంకలనంగా మొట్టమొదటిసారిగా విశాలాంధ్ర ప్రచురణాలయం వారు అరసం చేసిన కృషిని దృష్టిలో పెట్టుకొని విశాలాంధ్ర ప్రచురణాలయం వారు ముందు నవలను ప్రచురించారు. ఆ తర్వాత ఆయన కథా సాహిత్యాన్ని, లేఖా సాహిత్యాన్ని మొత్తాన్ని కలిపి సర్వలభ్య రచనలు కలిపి అరసం శారద రచనలు అనే పేరుతో తీసుకొచ్చాం. కాబట్టి అరసము విశాలాంధ్ర కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ముందుగా పెనుగొండ లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. శారద శత జయంతి సభకు అధ్యక్షత వహిస్తున్న ప్రియమిత్రుడు, అభ్యుదయ రచయిత సంఘం రాష్ట్ర కార్యదర్శి, శారద సాహిత్యం సంపుటి సంపాదకుడు కె శరత్చంద్ర జ్యోతిశ్రీ, అలాగే విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ డెప్యూటీ జనరల్ మేనేజర్ మిత్రుడు మనోహర్ నాయుడు గారు, ఈ పుస్తక మహోత్సవాల నిర్వహణలో బాధ్యతలు వహిస్తున్న సన్నిహితులు వాళ్ళ నారాయణరావు గారు, వేదిక ముందున్న సాహిత్య ప్రియులు అందరికీ నమస్కారాలు. మిత్రుడు శరత్ కొద్దిపాటిగా శారదను గురించి పరిచయం చేశాడు. అసలు శారద ఎవరు? శారదకు తెలుగు సాహిత్యానికి ఉన్న సంబంధం ఏమిటి? ఏ సందర్భంలో ఆయన రచనలు చేశాడు? ఆయన రచనలు తెలుగు సాహిత్యంపై కలిగించే ప్రభావం ఏమిటి అనే విషయాలు చర్చనీయాంశాలే.
శారద 1924 ఫిబ్రవరి మాసంలో తమిళనాడులోని పుదుక్కోటైలో జన్మించాడు. తల్లి అప్పటికే చనిపోయింది. తన తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్ని తీసుకొని 11 ఏళ్ల వయసులో తెనాలి పట్టణానికి చేరాడు. అప్పటికే తెనాలికి సమీపంలోని రేపల్లిలో తన బావగారు భీమారావు గారు ఉండేవాడు. వాస్తవానికి 1924 అది ఆకలి దశాబ్దంగా మేధావులు ఆర్థికవేత్తలు పేర్కొన్న సందర్భం మీకు తెలిసిందే. అప్పుడు కొన్ని విషయాలు ఏమిటంటే, కొన్ని ప్రాంతాల్లో వెనుకబడిన కులాలు, వెనుకబడిన ప్రాంతాలు, అక్కడ అగ్ర కులాల వారు సైతం అమ్మాయిలను అమ్ముకోవటం, మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కొనుక్కొని వాళ్ళను వివాహం చేసుకొని కాపురాలు చేయటం అనే సంగతి తెలుసు. అలాగే శారద అక్కగారిని భీమారావు గారు తెచ్చుకొని పెళ్లి చేసుకొని ఉన్నాడు. అక్కడ సుబ్రహ్మణ్య అయ్యర్కి జీవితం గడవలేక తన కొడుకుని తీసుకొని తెనాలి పట్టణానికి చేరాడు. అయితే కొంతకాలం మధుకరం తీసుకున్నాడు. మధుకరం అంటే ఇక్కడ చాలామంది మిత్రులకు తెలుసు. తీసుకొని గడుపుతూ ఉన్నాడు. ఆ తరువాత కాలంలో అతను హోటల్ సర్వర్గా చేరాడు. అదే సమయంలో హోటల్ సర్వర్గా పనిచేస్తున్న రావురు భరద్వాజ్ కూడా అతనికి సన్నిహితుడయ్యాడు. వీళ్ళిద్దరికీ మరొక సన్నిహిత మిత్రుడు ఎవరు అని అంటే రావురు భరద్వాజ. వీళ్ళ ముగ్గురు స్థాయి ఏమిటనేది కూడా నేను మీకు ఈ సందర్భంలో తెలియజేస్తాను. శారద అసలు పేరు సుబ్రహ్మణ్య నటరాజన్. అతను చాలా సూక్ష్మగ్రాహి, తెలివిగలవాడు. అప్పటికి తమిళనాడులో 2వ తరగతి చదువుకున్నవాడు. ఇక్కడికి వచ్చాడు. తన మాతృభాష తమిళం, కానీ తెలుగు తెనాలిలో చేరాడు. ఏమిటి పరిస్థితి? హోటల్ సర్వర్గా చేరాడు. హోటల్లో రకరకాల పనులు చేశాడు. అట్టు మాస్టర్గా పనిచేశాడు. చేస్తూనే అతనికి తెలుగు పైన, సాహిత్యం పైన మమత ఎక్కువైంది. ఆ సందర్భంలో ఏం చేశాడు? తెలుగు నేర్చుకోవటానికి ప్రయత్నం చేశాడు. స్థానిక పాఠశాలకు వెళ్ళి కొద్దిపాటిగా తెలుగును పాఠశాల ముఖంగా చదువుకున్నాడు. ఆ తరువాత రాత్రి బడుల్లోకి వెళ్ళాడు. మిత్రుల దగ్గర నుంచి పుస్తకాలు, పాత పుస్తకాలు తెచ్చుకొని చదవటం ఇవన్నీ ప్రారంభించాడు. అలా తెలుగు పట్ల అభిమానం పెంచుకొని రాయటం, చదవటం నేర్చుకోగలిగాడు. నేర్చుకున్న తర్వాత అతను సాహిత్య ప్రవేశం చేశాడు. తొలుత నటరాజన్ అనే పేరుతోనే కథ రాశాడు. ఆ తర్వాత అతని శారద అనే కలం పేరు తీసుకొని, శ్రీనామం తీసుకొని రాశాడు. ఆ తర్వాత మనం చాలామంది పురుషులు మహిళల పేర్లు పెట్టుకొని రాయటం చూసాం. కానీ శారద అటువంటి మార్గానికి దారి చూపిన వాడు కూడా శారదని కూడా చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. 2వ కథ శారద పేరుతోనే రాశాడు. అయితే శారద రాయటం మొదలుపెట్టిన తర్వాత ఆనాటి సమకాలీన పరిస్థితులు, సామాజిక స్థితిగతులను అతను అర్థం చేసుకోవటం మొదలుపెట్టాడు. వాటికి సంబంధించినట్టుగా రాయాలి అని అంటే ఒక తాత్విక దృక్పథం కూడా అతనికి ఉండాలి. అతను తాత్విక దృక్పథం ఏంటంటే కమ్యూనిజం అని చెప్పి తెలియజేస్తున్నాను. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉంది, అనేక ఉద్యమాలు నిర్మిస్తూ ఉంది. దాని ఆకర్షణకు తాను, ఆలూరు భుజంగరావు ఇద్దరు ప్రభావితులయ్యారు. అప్పుడు అభ్యుదయ రచయిత సంఘం కూడా బలంగా ఉంది. అభ్యుదయ రచయిత సంఘంలో సభ్యుడిగా చేరాడు. ఆ తర్వాత అభ్యుదయ రచయిత సంఘం 1946లో పెదపూడిలో నిర్వహించిన సాహిత్య పాఠశాలకు హాజరయ్యాడు విద్యార్థిగా. వీళ్ళిద్దరూ హాజరయ్యారు. అక్కడ 45 రోజుల పాటు నిర్వహించిన పాఠశాల అనేక విషయాలు నేర్చుకున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు అయ్యాడు. ఈ ప్రభావాలన్నింటినీ
నేపథ్యంలో ఆయన సాహిత్యం కొనసాగింది. మరొక విషయం ఏంటంటే తెనాలి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల జీవితాన్ని కూడా అతను అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం మళ్ళీ అతనికి ఒక ప్రాపంచిక దృష్టి కూడా ఉంది. ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది కూడా అతను రాశాడు. అతని సాహిత్యంలో సాంకేతిక అంశాలు ఉన్నాయి, సామాజిక అంశాలు ఉన్నాయి, వ్యంగ్యము ఉంది, సందేశము ఉంది. అటువంటి 3-4 అంశాల ప్రాతిపదికగా అతని కథలు రాశాడు. ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం జరుగుతుంది. ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని నేపథ్యంలో అసలు సమస్య అని చెప్పి ఒక గొప్ప కథను కూడా అందించాడు. అలాగే మహిళా ఉద్యమం పట్ల, మహిళల పట్ల అతనికి అత్యంత గౌరవం కూడా ఉంది. ఆ గౌరవాన్ని వెలుపుచ్చుతూ స్వార్థపరుడు లాంటి కథలు రాశాడు. ప్రపంచానికి జబ్బు చేసిందని చెప్పి పెట్టుబడిదారీ వ్యవస్థను నిరసిస్తూ కథలు రాశాడు. మరొక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు మన ప్రాంత రచయితలు విశేషంగా కృషి చేశారు. ఆ పోరాటాన్ని బలపరుస్తూ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ మంచి రచనలు చేశారు. అటువంటి మంచి రచనలు చేసిన వాళ్ళలో శారదను మనం తప్పక గుర్తుంచుకోవాలి. శారద 2 కథలు రాశాడు. గెరిల్లా గోవిందు, కొత్త వార్త అని చెప్పి అతని ఎంతగా పోరాటంలో మమేకమై రాశాడో చెప్పటానికి వీలైనంత గొప్పగా రాశాడు. అటువంటి గొప్ప రచయిత, అంటే ఆనాటి సామాజిక అంశాలను ఇతివృత్తాలుగా తీసుకొని రాశాడు. మరొక విషయం ఏంటంటే అతను తమిళుడని అందరికీ చెప్పాము, తెలుసుకున్నారు. తెలుగు నానుడులు జాతీయాలను అత్యంత ప్రతిభావంతంగా స్వాధీనం చేసుకున్నాడు. వాస్తవానికి కౌముది అని ఒక కథ రాశాడు అతను. ఆ కౌముదిలో వాడిన భాష ఎంత పరిమళభరితంగా ఉంటుందో, ఎంత సువాసన వీచికలు వేస్తుందో కూడా నేను మీకు చెప్తున్నాను అనమాట. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు డూమోవుల్ లాంటి కథ గుర్తుకొస్తుంది అనమాట. ఆ కథ చదివితే ఎంత గొప్ప కథ, ఎంత గొప్ప భాషను వాడాడు అనమాట. అంటే అది ఒక ఫిక్షన్ తీసుకొని రాశాడు అనమాట. ఒక కాల్పనికతను ఒక మంచి భాషలో రాయటం అనేది ఆయన చేసిన గొప్ప ప్రక్రియ. అలాగే ఆయన నవలలు ఇవన్నీ కూడా మనకి అందుబాటులో కూడా ఉన్నాయి. తర్వాత ఏమిటి అని అంటే శారద ప్రత్యేకతలు ఏమిటి అని అంటే, శారద ఆనాడు రాసిన నవలలు, రాసిన కథలు ప్రసిద్ధ పత్రికలు అన్నింటిలో వచ్చాయి. ఒక పత్రికలో అచ్చైన నవల నెల రోజుల్లోనే మళ్ళీ ముద్రణకు కూడా వచ్చిందని చెప్పి మీకు మనవి చేస్తున్నాం అన్నమాట. ఆ పరిస్థితుల్లో అతను తెనాల్లో హోటల్ వర్కర్గా చేస్తూ ఒకనాడు దోశ మీద కమ్యూనిస్ట్ పార్టీ సింబల్ను కూడా గీస్తాడు. అవన్నీ ఆలూరు భుజంగరావు గారు సాహిత్య పాఠశాల శారదలో రాశాడు. అప్పుడు అతనికి పని గంటల విషయంలో కూడా యాజమాన్యంతో పోరాటం చేసి ఉద్యోగాన్ని 10-15 సార్లు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో తెనాలి బస్టాండ్ దగ్గర మజ్జిగ అమ్ముకుంటూ, పాత పత్రికలు అమ్ముకుంటూ, కళాయి పెట్టి బజ్జీలు, గారెలు, పునుగులు అమ్ముకుంటూ చాలా దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. 31 సంవత్సరాల వయసులో మూర్ఛవ్యాధితో అతను మరణించాడు. వాస్తవానికి అది అతని మూర్ఛవ్యాధితో కాదు మరణించింది, ఆకలి బాధతో మరణించాడని చెప్పి నేను వ్యాసంలో కూడా రాశాను. ఆకలి బాధతో మరణించాడు. అప్పుడు అభ్యుదయ రచన సంఘం బలంగానే ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ బలంగానే ఉంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి, అసహాయ స్థితిలోకి అతన్ని నెట్టబడ్డాడు అనేది మీ దృష్టికి తెస్తున్నాను అన్నమాట. శారద ఆనాడు పత్రిక రాస్తున్నాడు. ఏమని, నేను ఇన్ని రచనలు చేశాను, నాకు సరైన పారితోషికాలు కూడా రావటం లేదు. వచ్చే పారితోషికం అనేది నా మూర్ఛవ్యాధి నయం చేయడానికి, మందులు కొనడానికి కూడా సరిపోవటం లేదు. 2 పిల్లలు, భార్య, ఎలా అని చెప్పి తను ప్రశ్నించుకుంటూ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం వచ్చిన పరిస్థితుల్లో నాలాంటి వాడు ఆకలితో ఉన్నాడు అంటే స్వతంత్రం వచ్చిందా, ఎవరికి ఉపయోగపడుతుందనే ఒక మౌలిక ప్రశ్న కూడా ఆనాడు ఆ పత్రిక సంపాదకులకి తాను ఒక లేఖల ద్వారా రాశాడు. అతనికి చాలా విషాదకరమైన జీవితం. సాహిత్యంలో శారద సాహిత్య విశారద అనేది పండిత లోకంలో చాలా గౌరవప్రదమైన పోస్ట్ అనమాట. అది సాహిత్య విశారదే కానీ ఆకలికి దుర్భర దారిద్ర్యంలోకి వెళ్ళిపోయిన రచయిత అనమాట. అతను అంటాడు, అతని చావుకు కారణం ఆనాడు పత్రికలను కూడా మనం గమనించాలన్నమాట. ప్రచురించుకున్నాయి, ప్రచురణ సంఖ్య పెంచుకున్నాయి,
కానీ అతని ఆకలి బాధ తీర్చడానికి ఆ పత్రికలు ముందుకు రాలేదు, డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు. అందుకని అతనికి కోపం వచ్చింది పత్రికల మీద. 1955లో శ్రీశ్రీ అధ్యక్షతన ఈ బెజవాడలో 5వ రాష్ట్ర ఆంధ్ర అభ్యుదయ సంఘం మహాసభ జరిగినప్పుడు అక్కడ ఒక తీర్మానం ప్రతిపాదించాడు తాను సభ్యుడిగా ఉండి. ఈనాడు పత్రికలు రచయితలకు తమ ప్రచురణలకు తగిన బహుమతి లేదా పారితోషికం ఇవ్వటం లేదు. పారితోషికం పొందటం అనేది రచయిత హక్కు. ఈ హక్కుకి భంగం కలిగిస్తున్న ఈ పత్రికలు, ప్రతి పత్రిక రచయితకి ఏ పారితోషికం ఇస్తుందో ఆ పత్రికలో ప్రకటించాలి అని కూడా అతను ఆ రోజు ఆ తీర్మానంలో ప్రతిపాదిస్తూ చివరికి ఏమన్నాడంటే, ఏ పత్రిక అయినా ఒక రచయితకి సరైన పారితోషికం ఇవ్వకపోతే మా అభ్యుదయ రచయిత సంఘానికి తెలపండి, మేము ఉద్యమించి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కూడా 5వ మహాసభలో తీర్మానం ప్రతిపాదించాడు శారద. కానీ అతను మాత్రం ప్రతిఫలం పొందలేకనే చనిపోయాడు. శారద తర్వాత రావూరి భరద్వాజ, నేను ఇందాక ఇద్దరు పేర్లు చెప్పాను. శారదతో పాటు హోటల్ సర్వర్గా చేసిన ఆలూరు భుజంగరావు. శారద తమిళుడై తెలుగులో గొప్ప ప్రఖ్యాతి చెందాడు. ఆలూరు భుజంగరావు తెలుగువాడై హిందీలో గొప్ప పండితుడయ్యాడు. ఆయన తర్వాత విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలంగా పనిచేశాడు. ఈ హిందీ పండితుడైన రావూరి భరద్వాజ, ఆలూరు భుజంగరావు మనకు రాహుల్ సాంకృత్యాన్ని, కిషన్ చందర్ని తెలుగు వారికి పరిచయం చేసిన మహానుభావుడు. అది గమనించాలి. అంటే వాళ్ళు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు వీళ్ళకి ఇద్దరికి తోడున్న మరొక వ్యక్తి రావూరి భరద్వాజ. ఆయన కూడా హోటల్ సర్వర్గా చేయలేదు, కానీ అక్కడ ప్రెస్లో కూలి పని లేకపోతే గడ్డి తీసుకొని వచ్చి చేసే పనులు అవన్నీ చేశాడు. గ్రామీణ జీవితానికి సంబంధించిన పనులన్నీ చేశాడు. ఆయన తెలుసు, ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. దేశంలో అత్యంత ప్రతిష్టాకరమైన జ్ఞానపీఠ అవార్డును కూడా పొందింది. అయితే కష్టజీవులైన వాళ్ళు రచయితలుగా ఉండి ఎటువంటి కృషి చేశారు, మనకు ఎటువంటి మార్గదర్శకులు అనేది శారద, రావూరి భరద్వాజ, ఆలూరు భుజంగరావులు ద్వారా తెలుసుకోవాలి. వాళ్ళు ఒక మార్గదర్శకత్వం వహించారన్నమాట. అయితే శారద పుస్తకాలు చాలా వచ్చాయి. ఆయన సాహిత్యం మీద పరిశోధనలు జరిగాయి. తర్వాత చాలామంది పిహెచ్డీలు ఇవన్నీ పొందారు. తర్వాత శారద సాహిత్యం అని చెప్పి మా అభ్యుదయ రచయితల సంఘం పక్షాన 400 పేజీలతో ఆయన రాసిన కథలు, గల్పికలు, లేఖలను మా సంపాదక శరత్తు వల్లూరు శివప్రసాద్ సంపాదకత్వంలో ఈ పుస్తకాన్ని వెలువరించాం. చాలా విలువైన పుస్తకం. తర్వాత నవలలు వీటన్ని మా విశాలాంధ్ర సోదర సంస్థ విశాలాంధ్ర వారు ప్రచురించారు. ఇవన్నీ మంచి పుస్తకాలు, మీకు అన్నీ దొరుకుతాయి. ఈ శత జయంతి సందర్భంగా శారద చనిపోయిన తర్వాత 1955లో చనిపోయారు, 31 సంవత్సరాల వయసులోనే. శారద ఒక హామీ ఇచ్చాడు, తెలుగు సాహిత్యానికి మరొక షరతును తీసుకొని వస్తాను నా రచనల రూపం ద్వారా అన్నాడు. పాపం 7 సంవత్సరాల సాహిత్య కృషి చేశాడు. శరత్తును బెంగాలీ రైటర్ శరత్తును మన ముందు తన రచన ద్వారా నిలపగలిగిన వాడు నిలపలేకపోయాడు. అయితే అతని జనంలో నుంచి జనంలోకి, ప్రజల నుంచి ప్రజల్లోకి అతను సాహిత్యాన్ని సృష్టించాడు. ఒక మహానుభావుడు. ఆ తర్వాత ఒక నిమిషం, ఆ తర్వాత ఏం చేశాం, తెనాలిలో వాళ్ళ కుటుంబ సభ్యులను సమీకరించి ఆనాడు అరసం మహాసభలో రచయితలకు పారితోషికం అందటం లేదని చెప్పిన శారద కుటుంబ సభ్యులకి అరసం సభ ద్వారా ఒక 20,000 రూపాయలు నగదును బహుకరించి వాళ్ళందరికీ బట్టలు పెట్టి వాళ్ళకి ఆయన శారద చిత్రపటాలను బహుమతిగా అందజేసి ఆ కుటుంబాన్ని, శారద సాహిత్యాన్ని అభ్యుదయ రచయిత సంఘం గౌరవించింది. ఈ నాకు మిత్రులు తర్వాత కార్యక్రమాలు ఉన్నాయన్నారు. చాలా విస్తృతంగా మాట్లాడుతూ జీవించటం కంటే మరణించటం మహా దుర్భరం అని చెప్పి నిరూపించిన మహారచయిత శారద సుబ్రహ్మణ్యం నటరాజన్. వారి జీవిత చరిత్ర తెలుగులో సాహిత్య బాటసారి శారద అని చెప్పి ఆలూరి భుజంగరావు గారు రాశారు. తర్వాత విహారీ జీవిత చరిత్ర రాశారు. ఆ విహారీ రాసిన జీవిత చరిత్రని తన స్వగ్రామైన పుదుక్కోటలో మొన్ననే తమిళంలో ఆవిష్కరించాం. ఇది తమిళ పుస్తకం. మొన్న 29వ తేదీన నేను మా వల్లూరు శివప్రసాద్ వెళ్ళి శారద సాహిత్యం, శారద జీవిత చరిత్ర విహారీ రాసిన దాన్ని
తమిళంలో మా అరసం ద్వారా అక్కడ అనువాదం ఆవిష్కరణ జరిపించాం. వారికి మా అరసం పక్షాన మేము వారి స్మృతి కొరకు ఏం చేయగలిగామో అవి చేశాము. వారి స్మృతి తెలుగు జాతిలో, తెలుగు ప్రజల్లో, తెలుగు సాహిత్య లోపల చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ వారికి అంజలి సమర్పిస్తూ సెలవు మిత్రులారా. ధన్యవాదాలు. గోళ నారాయణరావు గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడు. ఆయనే వందన సమర్పణ చేస్తారు. ముప్పై 31 సంవత్సరాలకే తన కళాన్ని కదిలించడం ఆపేసిన శారద నటరాజన్. ఆయన నిజానికి ఒక బాలమేధావి. బాలమేధావి అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన తండ్రి గారు ఒక తమిళ పత్రికలో ఆయన సంపాదకుడు, ఉపసంపాదకుడుగా పనిచేసేవారు. బహుశా ఆ వారసత్వం, ఆ సాహిత్య సౌరభం ఆయనకి అబ్బటం మూలంగా ఆ రోజుల్లోనే ఆయన కనపడిన పుస్తకం ప్రతిదీ చదివేవాడట. ఆ తర్వాత అంత చిన్న వయసులో, అంటే 14 ఏళ్ళు ఆ ప్రాంతాల్లోనే ఆయన ఫ్రెంచ్ భాషలో అలాగే ఆంగ్ల భాషలో చాలా అద్భుతమైన ప్రావీణ్యం, పట్టు సంపాదించి ఆ భాషల్లో ఉన్న కథలు కానీ, ఆ భాషల్లో ఉన్న విషయాలు కానీ అవి తమిళంలోకి అనువాదం చేసేవాట. అరే మీరు చెప్పినట్టుగా తెనాలి తల్లి 2వ ఏటే చనిపోయి తెనాలి వచ్చాక తెనాల్లో చాలా దుర్భరమైన దారిద్ర్యం అనుభవించి రకరకాల పనులు చేసి ఓ పక్కన ఏంటంటే తన జీవితాన్నే కాకుండా ఏంటంటే తన కుటుంబాన్ని కూడా అంత పేదరికంలో కూడా ఓ పక్కన పోషించుతూ, ఇంకో పక్కన ఏంటంటే ఆ హోటల్కి ఆయన బావగారు భీమారావు గారు అని ఆ బావగారి హోటల్లోనే ఆయన సర్వర్గా ఉండేవాడు. ఆ హోటల్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళతోనూ మాట్లాడటం, అలాగ తెలుగు కూడా నేర్చుకుని తెలుగులో కూడా అద్భుతమైన పట్టు సంపాదించి ఆయన ఈ తెలుగులో రచనలు చేయటం అనేది అది నిజంగా మన తెలుగు వాళ్ళకి, తెలుగు భాషకి ఒక అదృష్టం కల్పించిన వాళ్ళు ఆయన కూడా ఒకడు అని చెప్పి హృదయపూర్వకంగా మనం భావించాలి. ఆయన యొక్క బాణి ఎంత అద్భుతమైన బాణి అంటే, ఆయన్ని అటు కొడవటిగంటి కుటుంబరావు గారికి, ఇటు రావి శాస్త్రి గారికి మధ్యలో వారధి అని చెప్పి ఆయన పిలిచేవారు. అటువంటి అద్భుతమైన మనిషి యొక్క 100వ జయంతి మనం ఈ రోజున ఇక్కడ జరుపుకున్నందుకు హృదయపూర్వకంగా సంతోషిస్తూ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ తరఫున ఈ కార్యక్రమం ముగిసింది అని చెప్పి ప్రకటిస్తున్నాం.